సో, లీగల్ రైట్స్ తెలుసుకోవడం అంటే ఏందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. కస్టమర్ ఒక 4, 5 నెలలు గాని ఈఎంఐ గాని, క్రెడిట్ కార్డ్ గాని డ్యూస్ కట్టకపోతే, ఈ యొక్క రికవరీ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారంటే, కస్టమర్‌కి ఒక కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసి, "హలో సార్, పలానా వ్యక్తి లోన్ తీసుకున్నాడు. మీ యొక్క నంబర్ రిఫరెన్స్ ఇచ్చాడు." సో, మీ యొక్క ప్రైవసీ అనేది మీ యొక్క రైట్. ఓకే. మీ యొక్క హక్కు అది. ఓకే. ఫండమెంటల్ రైట్ అది. నార్మల్ హక్కు కాదు. ఓకే. రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్. ఓకే. సో, ఇక మీ యొక్క ప్రాథమిక హక్కుల్ని బ్రేక్ చేసి వాళ్ళు రికవరీ చేయడానికి ట్రై చేస్తారు. అంటే వ్యక్తికి ప్రైవసీ లేదు ఇక. వాడు లోన్ తీసుకుంటే కట్టకపోతే ప్రపంచం మొత్తం తెలవాలి. ఇదే అండి రికవరీ. సో, చాలామంది అనొచ్చు, ఆన్ టైమ్ పేమెంట్ చేస్తే ఇవన్నీ రికవరీ ఉండదు, హరాస్మెంట్ ఉండదు అని చెప్పేసి. ఓకే. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ ఇన్ లైఫ్, నో లా అండ్ ఆర్డర్, నో జ్యుడిషియరీ, నో సిస్టమ్ ఇస్ నీడెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది బిజినెస్ లోన్ తీసుకొని బిజినెస్ పెడితే, 1000 మంది బిజినెస్ లోన్ తీసుకొని బిజినెస్ పెడితే, ఓకే. అంటే 1000 మంది 100% సక్సెస్ రేట్ ఉంటుందా అండి? ఓకే. 1000లో 5 మంది 10 మంది లాస్ గారా? ఓకే. ఇట్లా 1000లో 5 మంది 10 మంది లాస్ అయిపోతే వాళ్ళకి తీసుకొని అరేంజ్మెంట్ చేస్తే రేపు పొద్దున స్టార్టప్లు ఎలా వస్తాయండి? ఓకేనా. రేపు పొద్దున లోన్ తీసుకొని ఒక స్టార్టప్ డెవలప్ చేసుకొని ఇవన్నీ చేయాలనుకున్నాడు భయపడిపోతాడు. మరి ఫెయిల్ అయిపోతే ఈ విధంగా అరేంజ్మెంట్ ఉంటుందా? ఫెయిల్ అయిపోతే సిస్టంలో ఈ విధంగా ఉంటుందా సొసైటీలో?